అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఎన్సీపీ ఎస్పీ పార్టీలు విలీనం కావాలనేదే అజిత్ పవార్ చివరి కోరిక అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల విలీనానికి సంబంధించి అజిత్ పవార్ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా అజిత్ ఆకస్మిక మరణంతో ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ ఎన్సీపీలోని రెండు వర్గాలు విలీనమైతే ఆ పార్టీకి సారథ్య బాధ్యతలు ఎవరు వహిస్తారు? అలాగే ఆ పార్టీ ఏ కూటమిలో కొనసాగుతుంది అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ మరణం ఎన్సీపీకి ఓ కుదుపు లాంటిదే. అయితే ఇప్పుడు ఎన్సీపీ వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ ఎస్పీ వర్గాలు కలిసి పనిచేశాయి. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఫిబ్రవరిలో రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెండు వర్గాలు ఎన్సీపీ కలయికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈలోపే బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. ఎన్సీపీ ఎస్పీల మధ్య విలీనానికి సంబంధించిన అంశంపై రెండు వర్గాల నాయకులు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఫిబ్రవరిలో జరగనున్న జెడ్పీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. వాటి ప్రచారంలో పాల్గొనేందుకు వెడుతూనే అజిత్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. రెండు వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతో గత కొంతకాలంగా అజిత్ పవార్ శరద్ పవార్తో అనేకమార్లు భేటీ అవుతూ వచ్చారట. ఆ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో కూడా చర్చలు జరిపారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అజిత్ పవార్ వర్గానికి చెందిన కొంతమంది నాయకులు మాత్రం తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, దీనిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ శరద్ పవార్ వర్గానికి చెందిన వారు మాత్రం తక్షణ విలీనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీల విలీన ప్రక్రియలో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ కీలకంగా మారారు. విలీనం తర్వాత ఎన్సీపీకి చీఫ్గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 28న బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకాల మరణం చెందడం పార్టీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ పవార్ మరణంతో ఈ రెండు పార్టీల విలీనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ గతంలో అజిత్ పవార్ కోరుకున్నట్లు ఈ రెండు పార్టీల విలీనం జరిగితే ఈ పార్టీకి సారథ్య బాధ్యతలు ఎవరు వహిస్తారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీలోని మెజారిటీ వర్గం సునేత్రా పవార్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ పార్టీ చీఫ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ఎస్పీ రెండు వర్గాలు తిరిగి కలిసేందుకు సిద్ధమయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ విలీన ప్రక్రియలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ కీలకంగా మారారు. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం విలీనంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ విడుదల కానుంది. ఈ విలీనం జరిగితే మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం అధికార మహాయుతి కూటమిలో ఉండగా శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలో ఉంది. ఎన్సీపీ ఎస్పీల విలీనం తర్వాత ఈ కొత్త పార్టీ ఏ కూటమితో ముందుకు వెళుతుంది లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తుందా అన్నది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెండు ఎన్సీపీ వర్గాల్లో ఒకటి అధికార కూటమిలో ఉండగా మరొకటి ప్రతిపక్ష కూటమిలో ఉండడంతో ఈ విలీనం తర్వాత ఏర్పడబోయే పార్టీ ఏ కూటమిలో కొనసాగుతుంది అన్నది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ మరణించక ముందు ఎన్సీపీ ఎస్పీ పార్టీల విలీనానికి సంబంధించి చర్చలు జరిపినట్లు వెలుగులోకి రావడంతో త్వరలోనే ఈ ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనం తరువాత ఆ పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారు? అలాగే ఆ పార్టీ అధికార విపక్షాల్లో ఏ కూటమిలో కొనసాగుతుందనేది మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.